నమస్తే సార్. నమస్కారము. సార్, ఓంకారం జపించినప్పుడు అది మనమే ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుందా అని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం ఇది. నిజంగా ఓంకారం జపించడం వల్ల ఏవైనా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మన బాడీలో ఉన్న రుగ్మతలు ఏవైనా? తప్పనిసరిగా ఉందమ్మా. హ్మ్. ఎందుకు అంటే ఓంకారం అనేది ప్రణవనాదం అని చెప్తారు. హ్మ్. నేను నా 25, 26 ఆ ఏజ్‌లో హ్మ్. ఒక 4 వేదాలు చదువుకున్న పండితులు ఎక్కువగా నా దగ్గరికి వచ్చేవారమ్మా. హ్మ్. అప్పట్లో నాకు ఇంత అవగాహన లేక వాళ్ళని అడిగేవాడిని. ఓంకారం ఎవరు సృష్టి? హ్మ్. అలాగే ఓంకారాన్ని ఎవరు ఎప్పుడు పలికారు ఎవరు సృష్టించారు? హ్మ్. అనేది అడిగేవాడిని. హ్మ్. వాళ్ళు నవ్వేసేవారు. హ్మ్. నవ్వేసి కొన్ని ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేమండి అనేవారు. హ్మ్. కానీ యాక్చువల్‌గా తర్వాత వాళ్ళే ఏం చెప్పారు అంటే, ఓంకారం శబ్దం అనేది ప్రకృతి యొక్క శబ్దం. హ్మ్. ప్రకృతి అంటే సృష్టి శబ్దం అమ్మ అది. హ్మ్. ఇక్కడ మన భూమి మీద కాదు, మన చంద్రుడు కాదు, సూర్యుడు కాదు. సృష్టి అంటే టోటల్‌గా ప్రకృతిలోనే ఉంది. యూనివర్స్‌లో వచ్చే శబ్దమే ఆ! ఓంకార ఓంకారం. శబ్దం. హ్మ్. దాన్ని అకార, ఉకార, మకారాల యొక్క ప్రణవనాదమే ఓంకారనాదం అంటారు. హ్మ్. ఓం అని పలకకూడదమ్మా యాక్చువల్‌గా. హ్మ్. ఓం అని పలకాలి. ఆ, ఊ, మా. ఆహా! ఆ కాడ స్టార్ట్ అయ్యి మా కాడ ఎండింగ్ అవ్వాలి. ఆ, ఆ, ఊ, ఓం. ఔం. ఆ వచ్చే వైబ్రేషన్ కూడా ఇక్కడి నుంచి రావాలమ్మా. మరి నాలుక చివరి నుంచి కానీ ఇంకో చోట వస్తే మళ్ళీ ఓంకారానికి నాభి నుంచి రావాలా సార్? ఇక్కడ నుంచి ఇక్కడ కంఠం నుంచి రావాలి. హ్మ్. అందుకే ఏంటంటే ఈ కంఠంలో ఎవరైతే ఆ హమ్మింగ్ సౌండ్ చేశారో హ్మ్. అది బోర్లంగా పడుకునమ్మా గడ్డం కింద ఎలా చేతులు పెట్టుకుని హ్మ్. అనే సౌండ్ చేస్తే థైరాయిడ్ తగ్గిపోతుందమ్మా. ఓహ్! మ్యాక్సిమం రికవరీ అవుతుంది థైరాయిడ్. హ్మ్. దీన్ని ఒక 20 ర్యాప్స్ 20 20 20 10 10 10 ఇలా ఖాళీ ఉన్నప్పుడల్లా చేయాలి. చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. చేస్తే కనుక ఆ శబ్ద తరంగాల వల్ల హ్మ్. ఆ వైబ్రేషన్ వల్ల ఎక్కడైతే జామ్ అయిపోయిన ఇది ఉందో హ్మ్. థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్ గ్రంథి. అనేది హ్మ్. అది ఓపెన్ అవడానికి మళ్ళీ థైరాక్స్ ఈ ఈ ఆ ఫ్లూయిడ్ రిలీజ్ అవడానికి అవకాశం వస్తుందన్నమాట. హ్మ్. అంటే జస్ట్ పడుకుని ఆ శబ్దాన్ని ఇక్కడ నుంచి చేయడం వల్లే అంత ఫలితం వస్తే హ్మ్. ఈ శబ్ద తరంగాలు యూనివర్సిటీలో ఎలా కలుస్తాయి అనేది చూడండి. హ్మ్. శబ్ద తరంగాలు అనేది చాలా అద్భుతం. హ్మ్. ఎన్నో రకాల శబ్ద తరంగాలు ఉన్నాయి. ఆ శబ్ద తరంగాలను ఆధారంగా చేసుకునే మంత్రం అనేది తయారు చేశారండి. హ్మ్. అందుకనే ఆ మంత్రంలో నాభి నుంచి వచ్చేది, హృదయం నుంచి వచ్చేది, గొంతు నుంచి వచ్చేది, నాలిక నుంచి వచ్చేది, అంగుటి నుంచి వచ్చేది, హ్మ్. మూలాధారం నుంచి వచ్చేది, ఇలాగా హ్మ్. అనేక రకాల శబ్దాలు హ్మ్. ఎక్కడి నుంచి ఆ మంత్రం పలకాలి. పలికితే అప్పుడు దాని వైబ్రేషన్ బట్టి ఆ శక్తి రిలీజ్ అవుతుంది. హ్మ్. ఆ రిలీజ్ అయిన శక్తి వేవ్స్‌గా కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తుంది. హ్మ్. అదేవిధంగా మనోళ్ళు యజ్ఞం చేస్తారు కదమ్మా. హ్మ్. యజ్ఞంలో అనేక రకాల సమిధుల్ని అర్పిస్తారు. హ్మ్. ఆవు నెయ్యి అవనివ్వండి, రకరకాల మూలికలు అవనివ్వండి, హ్మ్. ఏవైతే పుల్లలు అంటాం కదా, ఇవన్నీ కూడా చెట్ల నుంచి వచ్చేయే కదమ్మా. హ్మ్. అవన్నీ మూలికలే, హ్మ్. వృక్షాల నుంచి వచ్చేది కాబట్టి దాంట్లో కూడా ఏ యజ్ఞానికి ఏ సమిధిని వాడాలనేది కూడా నిర్ణయించుందమ్మా. హ్మ్. అది ఇప్పుడు మనం అలా పట్టించుకోకుండా ఏ దొరికితే అవి చేస్తాం. అవును. అవును. యాక్చువల్గా ఆ ఫలితం రాదండి. హ్మ్. దానిని టీటీడీ వాళ్ళు ఒక పుస్తకం రాశారు. హ్మ్. ఆ పుస్తకం ఫాలో అయితే కనుక మనం చేసే పూజలో ఏ సమిధులు వాడాలనేది కూడా తెలుస్తుంది. హ్మ్. ఈ సమిధులు వాడటం వల్ల ఈ ఓంకారనాదం ద్వారా మంత్రాలు చదవడం వల్ల హ్మ్. ఆ కాలిపోయిన దాని నుంచి వచ్చే ఆవిరి హవిస్సు అంటారమ్మా దాన్ని. హ్మ్. హ్మ్. ఈ హవిస్సు అనేక గ్రహాలకి వెళ్తుందంట. హుహు. ఇప్పుడు మన ర్యాకెట్ అమ్మ కొన్ని వేల హార్స్ పవర్ స్పీడ్ తోటి వెళ్తుంది. హ్మ్. కానీ అది ఒక గ్రహానికి మధ్యన స్పేస్ అయితే ఏదో ఉందో శూన్యం, హ్మ్. ఆ శూన్యాన్ని దాటి వెళ్ళడానికి దానికి అన్ని వేల హార్స్ పవర్ శక్తి కావాలి. హ్మ్. మన మంత్రంలోని హవిస్సులోని ఏమీ లేకుండా ఎలా వెళ్తుందమ్మా మరి? హ్మ్. యూనివర్స్‌కి కనెక్ట్ అవుతూ ఉంటుందా సార్ మనం చేసే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ శబ్ద తరంగాలు హ్మ్. ఆ హవిస్సు ఆ శబ్దం ద్వారా ఆ మంత్రం ద్వారా హ్మ్. మీరు చేసే పూజ అయితే ఉందో హ్మ్. ఈ పూజ ద్వారా వెళ్ళిన హవిస్సే సూర్యుని దగ్గరికి వెళ్తుంది. హ్మ్. సూర్యుని యొక్క కాంతి ద్వారా మళ్ళీ మేఘాలు ఏర్పడినప్పుడు అందులో మిక్స్ అయ్యి వర్షంగా భూమి మీద పడుతుంది. హ్మ్. భూమి మీద పడిన శక్తి వల్ల చంద్రుని యొక్క కాంతి వల్ల ఈ భూమి లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా మళ్ళీ మొలకెత్తుతాయమ్మా.
అసలు మొత్తం ఇంటర్ రిలేటెడ్, మొత్తం ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ అందుకనే యజ్ఞం అనేది ఎందుకు అంటే శక్తివంతమైన బీజాన్ని సృష్టించడం కోసం. అది మానవ బీజం అవనివ్వండి, రకరకాల వృక్షాలు అవనివ్వండి, మొలకలు అవనివ్వండి, ధాన్యాలు అవనివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఆధారపడి ఉంటాయంటే ఈ యజ్ఞం ద్వారా కానీ, ఈ శబ్దం ద్వారా కానీ, ఈ హవిస్సు ద్వారా కానీ వెళ్ళిన శక్తి సూర్యుని యొక్క శక్తిని తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ అనేక గ్రహాలకి వెళ్తుంది. వెళ్ళినా కానీ ఇక్కడ కొంత శక్తి ఏమవుతుందంటేనమ్మా ఈ మబ్బుల్లో మిక్స్ అవ్వడం వల్ల ఆ మబ్బుల ద్వారా వర్షంలో వచ్చిన వర్షంలో ఆ శక్తి ఉంది, ఆ భూమిలోకి ఆ శక్తి వెళ్తుంది. వెళ్ళిన శక్తిని మళ్ళీ పెంచి చంద్రుని యొక్క కిరణాలు ఏం చేస్తాయంటే ఆ శక్తిని పెంచి ఆ విత్తనంలో ఉన్న జర్మినేషన్ అనే దాన్ని మొలకెత్తే శక్తిని ఇంకా పెంచి ఒక ఆరోగ్యకరమైన వృక్షాన్ని కానీ, మొక్కను కానీ, ధాన్యానికి సంబంధించిన దాన్ని కానీ మొలిపిస్తుందమ్మా. ఈ ఓంకారనాదం అనే శబ్దం అవనివ్వండి, మంత్ర శబ్దం అవనివ్వండి, ఈ ఏదైతే మనం యజ్ఞం అనవండి, ఆ యజ్ఞం చేయడం వల్ల వచ్చే ఫలితం, ఈ శబ్దం వల్ల వచ్చిన ఫలితం, ఈ వేవ్స్ అనేది ప్రకృతిలో కలవడం వల్ల అంత మంచి జరుగుతుందమ్మా. కొంతమంది అది ప్రూవ్ చేశారు కూడా. మీకు ఎక్కడ అది మన భోపాల్ యాక్సిడెంట్ జరిగింది కదమ్మా. భోపాల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అవనివ్వండి, మంత్రాలు బ్రాహ్మణ కుటుంబం అవనివ్వండి, వాళ్ళకి ప్రతిరోజు యజ్ఞం చేయటం అలవాటు. ప్రతిరోజు వాళ్ళు చాలా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఒక 2 నెలలకు సరిపడి సమిధులు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే ఎలాగ చచ్చిపోతున్నాం కదా, యజ్ఞం చేసుకుని చచ్చిపోదామని అందరూ కూర్చుని యజ్ఞం మొదలుపెట్టారు. ఇంట్లో సమిధులు అయిపోయేదాకా చేస్తా కూర్చున్నారు. వాళ్ళు నలుగురు బతికారు. చుట్టుపక్కల కిలోమీటర్ల లెక్క ఒక్కళ్ళు కూడా బతకల. ఎందుకు బతికారని చూస్తే వాళ్ళు యజ్ఞం చేస్తా కూర్చున్నారని తెలిసింది. అప్పుడు దాని మీద పరిశోధన చేస్తే ఆ వైబ్రేషన్స్, ఆ పొగ నుంచి వచ్చే దానివల్ల ఈ విషవాయువుని ఇంట్లోకి రాకుండా కాపాడి ఒక గొడుగులాగా వాళ్ళు బతికేశారు. సైన్స్ ఉంది సార్, నిజంగా మనం చేసే ప్రతి పని వెనక సైన్స్ ఉంది. ఇలా మనం మాట్లాడాం అనుకోండి, వీడేదో హిందువు, వీడు లేకపోతే హిందూ ధర్మం గురించి చెబుతున్నాడు, లేదా పూజలు పునస్కారాల గురించి చెప్తున్నాడు, ఇలాగ వంకరగా ఆలోచించడం తప్ప ఇందులో ఇప్పుడు అక్కడ యజ్ఞం మంత్రం చదవకుండా ఊరికే మంట పెట్టి ఊరికే మంట పెట్టినా ఆ విసి పైకి వెళ్ళడం వల్ల అంత ఉపయోగం. యోగులు ఋషులు చెప్పేది ఏంటమ్మా, దేవతల ఆహారం ఏంటంట, మనం యజ్ఞం చేసినప్పుడు వచ్చి హవిస్సే వాళ్ళకి యొక్క ఆహారం అంట. ఇంకా మనం ఏం పెట్టినా తీసుకోరంటమ్మా. వాళ్ళు తీసుకునేది ఓన్లీ ఆ హవిస్ అంట. ఆ హవిస్ వాళ్ళకి తీసుకోవడం వల్ల వాళ్ళ కృప వల్ల దేవతలు అంటే ఇక్కడ సైన్స్ ప్రకారం చెప్పుకుంటే అమ్మ ప్రకృతి, మళ్ళీ ప్రకృతి దేవుడు. ఎవరికైనా అన్ని దేవుడు ఒక రూపం కాదు. మనం ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టాం. గాలికి గాలి దేవుడు అని, వర్షానికి వర్షం అని, లేకపోతే ఇంకో దానికి ఇంకోటి అని, భూమికేమో భూమాత అని, సూర్యుడికేమో సూర్యదేవుడు అని, చంద్రుడికేమో చంద్రదేవుడు, ఇలా మనం పెట్టుకున్నాం. కానీ మొత్తంగా కన్వర్ట్ అయిపోయింది, చాలా మందికి అర్థం కావట్లేదు. ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతికి ఎప్పుడైతే సంతోషకరమైన అంటే ఆక్సిజన్ ఇంకా పెంచుది, ఆక్సిజన్ ప్రాణ కాబట్టి ఆ ప్రాణశక్తిని పెంచడం కోసమే యజ్ఞాలు చేస్తున్నాం. ఆ ప్రాణశక్తి ప్రకృతిలో పెరిగి కొలిది ఏమవుతుంది, వృక్షాలు, భూమి, నీరు, ఆకాశం, జలం అన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అవన్నీ వాడుకుని మనం శక్తివంతంగా ఆరోగ్యంగా తయారవచ్చు. అందుకు బేస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుందమ్మా. ఈ భూమి నుంచి వచ్చే ఆహారంలోనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బాగుండాలంటే ఏంటంటే ఓంకారం, మంత్రం, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ. అది చేదస్థం అని కానీ, లేకపోతే అది ఒక ధర్మం అని కానీ, అది అందరికీ అంటగట్టాలని కానీ కాదు. వాళ్ళు చేసిందంతా ఏంటంటే ఈ సృష్టి అంతా సుఖంగా ఉండాలి, ఈ సృష్టిలో అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలి. మన పూజలో ఉన్న గొప్పతనం అదేనమ్మా. మనం ఎవరెవరిని పూజిస్తాం, మనం ప్రకృతిని పూజిస్తాం, తర్వాత మానవాళిని పూజిస్తాం. అందరూ బాగుండాలి, అంతా సుఖంగా ఉండాలి, ప్రకృతి బాగుండాలి, ఈ ఆకాశం బాగుండాలి, భూమి బాగుండాలి, సముద్రాలు బాగుండాలి, ఈ సృష్టి అంతా బాగుండాలి, ఇక్కడ ఉన్న అందరూ సుఖంగా ఉండాలనే ప్రార్థింతారు. ఇంకా దేంట్లోనే ఉండదు అది. ఈ విధమైన ఆలోచన వల్ల, ఈ ఓంకారం యొక్క శబ్దాన్ని వినటం వల్ల, దానివల్ల ఏమవుతుందంటే ఆ శబ్ద తరంగాలు అనేవి మనలో ప్రవేశిస్తాయి. కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ అనేవి మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల మనకి తెలియకుండానే మనం ఆనందపడటం, దానివల్ల ఒక బ్లిస్ అంటే తన్మయత్వంతో కూడిన ఆనందం మనకి ఏర్పడుతుంది తెలియకుండా, తెలిసి కాదు. సార్, ఇది పూజ చేసుకునేటప్పుడు మనం ఓమన్ చాంట్ చేసుకోవాలా? మీరు చెప్పినట్టు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలా?
డివోషనల్ కైండ్ అంతా పక్కన పెట్టేస్తే ఆరోగ్యానికి సంబంధించినట్లుగా మన ఆరోగ్యం మెరుగుపడడానికి ఎలా చేసుకోవచ్చు? ఇంట్లో అందరూ చేసుకోగలిగిందే కదా చాంటింగ్ అంటే. అవునమ్మా. అందుకనే అది టైమ్లీ లేవాలమ్మా అది. అది మీరు ఎప్పుడో ఉదయం లేచి 8కి, 9కి, 10కి చేస్తే మనం అనుకున్న ఫలితం రాదు. ఫలితం అనేది ఎప్పుడూ ఉంటుందమ్మా. పూర్తిగా జీరో అనేది ఎప్పుడూ ఉండదు. ఫలితం అసలు లేకపోవడం అనేది ఉండదు. అదేవిధంగా మడి కట్టుకోవాలి, స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి, పూజా ద్రవ్యాలు కావాలి, లేకపోతే విగ్రహం కావాలి, ఆ ప్రసాదాలు కావాలి. ఇవన్నీ అందరి వల్ల అవదమ్మా. అవును. అవనప్పుడు ఆత్మధ్యానం చేయమన్నారు. ఏమి అక్కల ఆత్మధ్యానం చేసే ధ్యానికి స్నానం అక్కల, మంచి బట్టలు అక్కలేదు, మంచి వాతావరణం అక్కలేదు. ఓన్లీ ఆక్సిజన్ ఉంటే సరిపోదు. అప్పుడు ముహూర్తం లేదు, ఏమీ లేదు, విగ్రహం లేదు, బట్టలు లేవు, ఈ ఖర్చు లేదు కదమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా తీసుకునేది కదా. అందుకోసమే గొప్ప గొప్ప యోగులు, ఋషులు, లాహిర్ బాబా లాంటి వాళ్ళు, మహావతార్ బాబా అనండి, తర్వాత యోగులు అనండి, ఋషులు అనండి, దాల్ రోటీ కావో ప్రభు కా గున్ గావో అన్నారు. దాల్ రోటీ అంటే అంత 5 రూపాయలు పెడితే వస్తుంది కదా. 4 రూపాయలు పెడితే రొట్టె వస్తుంది, రూపాయికి అంత పప్పు ఇస్తాడు. ఇప్పుడు రేపు పోయినా కొంచెం పెరిగినా 10 రూపాయలు పోనీ. దానికి ఎంత కష్టపడాలి మీరు? రోజులో 1 గంట 2 గంటలు చేస్తే నీ ఆహారం సమకూడిపోతుంది. మిగిలిన టైం అంతా భగవంతుడి ధ్యానంలో ఉండు. లేక భగవంతుడు ఎవరు? మీ ఆత్మే భగవంతుడు. అంటే మిమ్మల్ని గురించి మీ గురించి మీరు తెలుసుకోవాలనేదే ధ్యానం అంటే. అది తెలుసుకుంటే ప్రకృతి అంతా అర్థమవుతుంది. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ వన్. అదేంటంటే నేను అంటే ఏంటి. ఆ నేను తెలుసుకుంటే మీకు అంత అర్థమవుతుంది. ఆ నేను ఎవరు? ఈ జన్మలో ఉన్న ఆంజనేయరాజా, క్రితం జన్మలో ఉన్న అక్బరా, నెక్స్ట్ జన్మలో ఉన్న ఇంకో పేరా? ఎవరు నిజం? ఏది నిజం కాదు. ఆ నేను ఏంటి? ఆత్మ. ఆత్మే నిజం. ఇవన్నీ ఇల్లు మారినట్టుగా మారుతాయి. ఈ ఆత్మ ఇళ్లలో మారుతూ ఉంది. ఓకే. అర్థమైందా? అది నేను. ఆ నేను తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. మప్పు విడినట్టు విడిపోతుంది అంతా. ఆ అహంభావం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ విడిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటాడు మనిషి. ప్రశాంతతతో కూడా ఆరోగ్యం వస్తుంది. ఓకే. ఇంత ఉందండి. నిజంగా చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక చిన్న ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండడం వల్లనే మన హెల్త్ సెట్ అవుతుందంటే అంతకన్నా ఇంకా ఏం కావాలి? నిజంగా సార్ చెప్పినట్టు మార్నింగ్ లేచి కాస్త ప్రశాంతంగా ఉండని ట్రై చేయండి. రిలీజియన్స్తో సంబంధం లేకుండా అసలు ఇది ఎవరిని ఫోర్స్గా చేయమని చెప్పట్లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళకి హెల్త్గా ఇప్పుడే నాకు 10-20 ఏళ్ళుగా నేను కరెక్ట్గా ఉన్నానండి, నాకు ఈ మధ్య ఏంటో హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏం చేస్తున్నాము, మన హ్యాబిట్స్ ఎలా మారినాయి, మనం ఏం తింటున్నాము, ఇంతకుముందు చేసుకున్నట్టు ఇంట్లో రిచువల్స్ అన్నీ చేసుకుంటున్నామా లేదా. ఒకవేళ అలా ఏమైనా ఉంటే ఈ ఓంకారాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటితో కలిపి చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సార్ మీ త్రూ మరికొన్ని వీడియోస్ చేసి అందరిలో అవేర్నెస్ కలిగించే ప్రయత్నం మాత్రం మనం మానద్దు. ఇంకా చాలా అవేర్నెస్ వీడియోస్ మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం.